और तो के जैसा ये इश्क मेरा ना समझ तो समझेगा कैसे. రెండోసారి ఆకాశం నుంచి మంచు పట్టం చూశాను. బట్ ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా ఆస్వాదించాను. ఓన్లీ స్నోఫాల్ అయి ఉండుంటే వ్లాగ్ అంతా ఇలాగే స్లోమోస్ అండ్ సినిమాటిక్ షార్ట్స్తో ఉండేది. బట్ ఇట్స్ స్నో స్ట్రామ్, ఇట్స్ మోర్ దెన్ దాట్. స్టామ్ అంటే అర్థమవుతుంది అనమాట. రైట్ నౌ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ మై లైఫ్. ఇక్కడ కార్ అయిపోయింది మంచి వాళ్ళు. నాది నా స్కిడ్ అయింది జస్ట్ ఇస్తాను. వెనకాల నుంచి ఎవడొకడు వచ్చి గుద్దేస్తాడా అయిపోయింది నాది ఈరోజు. ఇంక ఎర్లీ మార్నింగ్ 8:30 అవుతుంది. అండ్ ఐ జస్ట్ woke up and I just want to show you something, guys. It's snowing. టెక్సస్లో స్నో. అండ్ నేను నా సెకండ్ టైం ఎక్స్పీరియన్సింగ్ స్నో. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి అరౌండ్ ఇదే టైంకి Jan 15th అలాగా స్నో పడింది. అండ్ ఈరోజు Jan 9th మళ్ళీ స్నో పడుతుంది. టెక్సస్లో స్నో పడదనమాట. కాకపోతే ఎస్ హూస్ లక్కీ టెక్సస్ పీపుల్. ఈరోజు మీరు కనుక ఒకవేళ లైక్ స్టోరీస్లో వస్తూ ఉంటాయి. నేను బ్లాగ్ ఎలా చేసినా స్టోరీస్లో ఫొటోస్ అన్నీ రెడీ, ఫోటోషూట్ అంతా రెడీగా ఉంటుంది. అండ్ ఐ జస్ట్ వాంట్ డూ వన్ థింగ్ ఇన్ దిస్ స్నో. చూపిస్తా. టీ పెట్టుకుని తాగాలి. బయట మంచిగా అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. జస్ట్ ఒక గంట అయింది. ఎక్కువ పడట్లా. అండ్ పడిన కూడా కొంచెం నాకు ఎక్కువ రెయిన్ లాగే అనిపిస్తుంది అనమాట. స్లోగా పెరిగిద్ది అనుకోండి. ఈ రోజంతా ఉంది మంచు. హోప్ఫుల్లీ నైట్ కల్లా మొత్తం అయిపోతే ఒక మంచి షార్ట్ తీద్దాం అనుకుంటున్నా. అది వచ్చి ఇలా షార్ట్ తీస్తే ఫస్ట్ షార్ట్ ఈ వీడియోలో అదే అనమాట. చియర్స్. మీకు కిందే ఉందో చూపినా. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా మీకు. హాయ్, నేనే ఉన్నా కింద కూడా. నైస్ ఫీల్. చాయ్, స్కార్ఫ్. యాక్చువల్లీ వెళ్ళి కార్ ఒకసారి చెక్ చేద్దాం. మొత్తం మంచు పట్టేసి ఉంటుంది ఇక్కడ. ఇదంతా మంచు పట్టేసి ఉంది అన్ని కార్స్ మీద. వెళ్దాం పదండి. ఎవరో సబ్స్క్రైబ్ అని రాశారు గైస్ మన కార్ మీద. ఎవరు రాశారు తెలియదు కానీ కరెక్ట్గా రాశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ గోనా షో యూ సమ్ మౌంటేజ్ షాట్. క్రేజీ ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం వచ్చా కానీ అప్పుడు అంత ఎంజాయ్ చేయలేదు అన్నమాట. ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. చేతులు ముద్దుపడిపోతున్నాయి. ఏందా చెప్పా కదా ఫోటోషూట్స్ అని ఆల్రెడీ స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్. కార్ ఇంజన్ కూడా స్టార్ట్ చేసుకుంటా. అంటే మ్యాక్సిమం ఏమైందంటే లైక్ ఇలాగ ఉన్నప్పుడు ఇంజన్ ఆఫ్ అయిపోతుంటుంది. అసలే మనది కొంచెం అంత సూపర్ బండి కాదు కదా. ఇంజన్ అయితే స్టార్ట్ అయింది. వావ్, సో సాటిస్ఫైయింగ్. సార్ ఫుల్లీ కవర్డ్ విత్ స్నో. ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫర్ ఎ స్మాల్ డ్రైవ్. బాగుంది ఫీల్. అంటే ఇలా స్నో పడుతుంటే కార్ డ్రైవ్ చేస్తుంటే. సో ఐల్ మీట్ యూ గైస్ లేటర్ హోప్ఫుల్లీ. వచ్చి ఏం మాట్లాడుతున్నావు సన్నిగా.
ఊరినే వెళ్దాం బయటికి అన్నట్టు వచ్చా. అండ్ ఇట్స్ లైక్ స్టామ్ అంటే అర్థమవుతుంది అనమాట. దిస్ ఈస్ ఫకింగ్ క్రేజీ. మీకు కనబడుతుందో లేదో, మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియదు. అర్జెంట్గా యూటర్న్ తిప్పుకొని వెళ్ళాలి ఇంటికి. రైట్ నౌ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ మై లైఫ్. అంటే బ్రేకులు బాగానే పడుతున్నాయి, నేను బాగా చేయించుకున్నా కదా వెళ్ళి. కాకపోతే ఇది చూడండి, ఇలా పెద్ద పెద్ద ట్రక్స్ బయటకి నుంచి వెళ్తుండే థ్రిల్ ఉంటుంది, థ్రిల్ ఫ్యాక్టర్ ఉంటుంది, అడ్వెంచర్ అది ఇది అనుకున్నా. సన్నీగా మూసుకొని ఉండి అర్థం ఇంట్లో కూర్చో. ఇప్పుడు యూటర్న్ తిప్పుకొని ఇంటికి వెళ్తా. మొత్తం కొంచెం తగ్గిన తర్వాత బయటకు వద్దాం. చేతులు కూడా చాలా నంబైపోతున్నాయి స్నో వల్ల. నేనేమో గ్లౌస్ కొనుక్కుందాం అని చూస్తూ కొనుక్కోలే. నాది నాకు స్కిడ్ అయింది జస్ట్ మిస్. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హోమ్ గైస్. అసలు ఎంత నేను స్టార్ట్ అయినప్పుడు సరదాగా బాగుంది అది ఇది అనుకుంటే స్టార్ట్ అయ్యా. ఇప్పుడు దారుణంగా ఉంది, లిటరల్లీ దారుణంగా ఉంది. చెప్తున్నా కదా ప్రశాంతంగా. నేను స్కిడ్ కూడా అయింది నాది కారు మధ్యలో. వెనకాల నుంచి ఎవడొకడు వచ్చి గుద్దేస్తాడో అయిపోయింది నాది ఈరోజు. ఇంక ఈ రోజుతో నేను నా కార్ని పక్కన పెట్టాలి అనుకున్నా. బట్ హోప్ఫుల్లీ లక్కీలీ దేవుడి దయ వల్ల ఏమవ్వలేదు అనుకున్నా. అదే కరెక్ట్గా అక్కడ ఉంది మా ఇల్లు. ఇక్కడ కారు ఆగిపోయింది, స్టక్ అయిపోయి మంచి వల్ల. ఎలాగోలాగా బయట తీయాలన్నమాట. బై గాడ్స్ గ్రేస్ స్టార్ట్ అయ్యాం. మా కమ్యూనిటీలో అయితే మంచి పిక్నిక్ అవుతుంది. మొత్తం ఫ్యామిలీస్ ఉంటాయి, గట్టిగా అవుతుంది. లిటరల్లీ ఇంత లోతుగా ఉందన్నమాట. అండ్ దిస్ ఈజ్ మై కార్ ఇప్పుడు రైట్ నౌ. మొత్తం గట్టిపోయింది. అండ్ పీపుల్ ఆర్ లైక్ గోయింగ్ క్రేజీ. అటైతే స్నో మ్యాన్ కూడా చేస్తున్నారు. నేను కూడా మా ఫ్రెండ్స్ని రమ్మన్నాను, వాళ్ళు కూడా వస్తారనుకుంటా. ఒక 15-20 మినిట్స్లో అప్పుడు కొంచెంసేపు ఆడుకోవచ్చు స్నోలో. బట్ దిస్ క్రేజీ. మీకు అసలు ఐఎమ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ దిస్ మచ్ స్నో. లైఫ్లో ఎప్పుడు ఇంత స్నో ఎక్స్పీరియన్స్ చేయాలి. Hi friends. చేతిలో స్పర్శలేదన్నమాట. డాడీ మమ్మీ చూస్తుంటే వీడియో చూసేటట్టు మొత్తం రాజేషే చేశాడు. లిటరల్లీ చేతిలో వేళ్ళు, ఈ ఫింగర్ టిప్స్ జుమ్ అని ఏదో పొడుస్తాడు చూసారా, అలా వస్తుంది. గ్లౌజ్ పెట్టుకోకుండా ఆడా. గ్లౌజ్ లేదు, కొనుక్కోవాల్సింది, అవసరంగా కొనుక్కోవాలి. మొత్తానికి స్నో కుది తీరిపోయింది అనమాట. ఇప్పుడు మ్యాగీ చేసుకుని మంచిగా వేడి మ్యాగీ తింటాం. అలా స్నోలో ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి డిన్నర్ ఉంది, సో వెళ్ళి డిన్నర్ తినాలి. డిన్నర్ ప్లాన్స్
వెళ్తున్నాం. జారుతున్నాయి మొత్తం రాజేష్ వాళ్ళే. ఏదైనా డాడీ మమ్మీ ఎవరు చూస్తున్నా నేను ఎందుకు చేస్తున్నా అంటే రాజేష్ వాళ్ళే పక్కా చెప్తున్నాను. నా కార్కి ఏమైనా వీడికి ఏమైనా ఎవరికి ఏమైనా కానీ రాజేష్ వాళ్ళే. దయచేసి మీరు గమనించండి, ఆపేయండి ఇక్కడే చెప్పినా కూడా ఇలా ఆపకుండా రాజేష్ ఇంటికి వెళ్దాం బాగా. లిటరల్లీ క్రేజీ అంటే క్రేజీ షార్ట్స్ వస్తున్నాయి. లవింగ్ దిస్ వెదర్, లవింగ్ దిస్ స్నో. కాకపోతే బయటకు వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ పెద్ద చిరాకు ఉందండి. వెళ్ళాలా వద్దా అన్నట్టుంది. సో దిస్ ద కంప్లీట్ వ్యూ. ఇక్కడ లవ్లీ వ్యూ ఉంది. ఇలాంటప్పుడు అనిపించింది కమ్యూనిటీలో వాటిలో ఉండాలి అని. పడలే ఓకే మీట్ లేటర్. నా కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే ఫోన్లో చేస్తాను. మంచి షార్ట్ పెట్టా, కాకపోతే ఛార్జింగ్ అయిపోయింది. టైం 1:45 అవుతుంది. అండ్ లేదు స్విమ్మింగ్ పూల్ ఉంది, కాకపోతే మనం దూకాలనుకోవట్లేదు. గుడ్ ఓల్డ్ డేస్. ఒకవేళ మీరు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతుంటే మీకు తెలుసు, లైక్ ఇంతకుముందు దూకే ఉండి ఇట్లా. బట్ ఇప్పుడు రిటర్న్ అవుతున్నాయి ఇంటికి హ్యాపీలీ గోయింగ్. బై అల్లాఫీస్. దూకనేరా సరదాగా వద్దంటావా? దూకుతంటే దూకు కాదు, బట్టలు లేవు మళ్ళీ వద్దులే. I'm gonna end this vlog right now. I hope you guys enjoyed this video. If you like this video, please like, share, comment and don't forget to subscribe. This is Veda. She hosted us today. Bushra's friend anamata. Hi guys. Okay. Allah Hafiz guys. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంతగా ఈ చలిలో ఇంత కష్టంలో కూడా మేము ముందుకు వచ్చి ఇలా చేస్తున్నాం. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.